కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో రథోత్సవం చూసేందుకు వెళ్లిన యువకుడు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కిన వెంకటేష్ షేబ్రోల్లో జరిగిన రథోత్సవం తొక్కిసలాటలో ప్రమాదవశాత్తు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను ఆదుకుంటాడనుకున్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును వారు వేడుకుంటున్నారు. చేబ్రోలు గ్రామంలో రథయాత్రలో మా అబ్బాయి ఆ రోజు మామూలుగా దేవుడి దర్శనం చేసుకుంటారని వెళ్ళాడండి. ఎలాగా దర్శనం చేద్దాం వెళ్ళగా ఆ లైన్లో నుంచుండగా ఆ కమిటీ వాళ్ళు అక్కడ సరిగ్గా లేక, పోలీస్ సిబ్బంది సరిగ్గా లేక మా అబ్బాయి తోపులాటలో పడిపోయి రథం కింద పడిపోయాడండి. హాస్పిటల్కి వెళ్ళి శ్వాస కూడా లేకుండా అక్కడికక్కడే మరణించాడు. కానీ వాళ్ళు ఆలయ కమిటీ వారు నా కాడికి 4 రోజులు పోయాక వచ్చారు. నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తానని భరోసా చెప్పి వెళ్ళారండి. కాకపోతే వాళ్ళకి నేను ఫోన్ చేసినా ఫోన్ ఇది ఎత్తలేదండి, నా ఇంక చూడన కూడా రావటం లేదండి. నాకు ఎటు దారి దోసక ఇలా మీడియా వాళ్ళు ఆశ్రయించి మాట్లాడుతున్నానండి. కాబట్టి నాకు ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున న్యాయం చేస్తారని 2 చేతులు దండం పెడుతున్నానండి. కాకపోతే నన్ను పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తీసుకెళ్తే నా మనసులో ఆవేదన చెప్పుకున్నారని శోకసంద్రంలో మునిగిపోయి ఇవాళ 21 రోజులు పెట్టి నేను బాధపడుతున్నానండి. నన్ను ఎవరు ముందుకు రాక నాకు ఎటు దారి తోచక ఇలాగా సోషల్ మీడియాని ఆదరించి ఇవాళ సోషల్ మీడియాతో మాట్లాడుతున్నానండి. కాకపోతే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం చేస్తారని సోషల్ మీడియా వారిని రప్పించి మాట్లాడుతున్నాను. దానిపై నాకు ఏదో న్యాయం చేయాలని గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దానిపై డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. కానీ నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే ఆ కుర్రోడు ఒకడే డిగ్రీ పూర్తి చేసుకుని ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ లోపలనే ఆ అబ్బాయికి అలా జరిగింది. అయితే ఉన్న చిన్నపిల్లలు ఉన్న కుర్రోళ్ళు 2 ఆడమగ ఉన్నారు, మొత్తం 3. అయితే ఆ విధంగా ఏంటంటే ఆ చిన్నపిల్లలను పెట్టుకుని ఇతను అలా 21 రోజులు బట్టి బాధపడుతున్నాడు. కానీ ఇతని గోస ఎవరూ వినిపించుకోవట్లేదు. అందుకని సోషల్ మీడియా తరఫు నుంచి మా మామయ్య మీ అందరికీ తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి దగ్గరికి, ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి అతనికి న్యాయం చేయాలని మేము గట్టిగా మా ఫ్రెండ్స్ మేమందరం కోరుకుంటున్నాం. ఏ విధంగానే సరే వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలని, ఏదో రకంగా ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ ఆయనకి సహాయం చేయాలని మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా డిప్యూటీ సీఎం గారు ఏదో రకంగా మా మేనల్లుడికి మీరు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి.